ఆ పెన్షన్దారుల్లో గుబులు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకి గుబులు పట్టుకుంది. పింఛన్లను పెంచిన చంద్రబాబు సర్కార్ పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారని నమ్ముతోంది. అందుకే ఏరివేతకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే లక్షల్లో లబ్ధిదారుల్ని అనర్హులుగా గుర్తించి ఇకపై పింఛన్లు ఇవ్వకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దివ్యాంగుల అర్హతపై ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం. ఫిబ్రవరి 1 నాటికి దివ్యాంగుల్లో నిజమైన లబ్ధిదారులకే పింఛన్లు ఇవ్వాలనే లక్ష్యంతో తిరిగి వైద్య పరీక్షలు చేయాలని చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది దివ్యాంగులున్నట్టు పింఛన్ల లెక్కలు చెబుతున్నాయి. వీళ్ళందరూ నెలకు 6,000 చొప్పున 7 నెలలుగా పింఛన్ తీసుకుంటున్నారు. దివ్యాంగుల పింఛన్ సొమ్మును భారీగా పెంచడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులను గుర్తించి వేటు వేయాల్సిందే అని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 700 వైద్య బృందాలతో దివ్యాంగుల కోటా కింద పింఛన్లు తీసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే వైద్య పరీక్షలు నిర్వహించ తలపెట్టింది. ఈ పని 2-3 రోజుల్లో జరగనుంది. దీంతో తామెక్కడ అనర్హులవుతామో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుర్తింపు ఇచ్చింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన కూడా చేరింది. ఈసీ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ తేదీలు ఖరారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సిఐడి మాజీ చీఫ్ సంజయ్పై క్రమశిక్షణ చర్యలు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన మాజీ చీఫ్ సంజయ్పై క్రమశిక్షణ చర్యలకు టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు ట్యాబ్ల కొనుగోళ్లు, అగ్ని మొబైల్ యాప్ను జేబు సంస్థలకు కట్టబెట్టారనే ఆరోపణలతో నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై నెలలోపు వివరణ ఇవ్వాలని సిఎస్ విజయానంద్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జేసీపై సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసిన మాధవీలత. బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ సిపికి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.